మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తారా, బాగా హెడేక్గా ఉంది. ఓ మంచి కాఫీ ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. ఏంటి మేడం, కేసు కొలిక్కొచ్చిందా లేదా? లేదు తారా, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి. అది ఆదిత్య మౌర్య గారిల్లు. చూడండి, మీరు ఎంక్వైరీ కరెక్ట్గానే చేస్తున్నారా? ఆహా, మీరనేది ఆదిత్య గారి ఇల్లు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఇంటి నుంచి ఇలాంటి పరిస్థితి ఉంటుందని మీరు ఎలా ఊహిస్తున్నారు? పెద్దవాళ్ళు కదా అని చిన్న చిన్న పనులు చెయ్యరు అనుకోవడానికి లేదు తారా. నేను ఎంక్వైరీ మొదలుపెట్టిన దగ్గర నుండి ఏది ఓ కొలిక్కి రావడం లేదు. కానీ నువ్వు చెప్పింది విన్నాక ఎంక్వైరీలో ప్రతి స్టెప్ ముందుకు పడుతుంది. అది ఆదిత్య గారి ఇంటి దగ్గర ఆగుతుంది అంటే ఖచ్చితంగా హంతకుడు అక్కడే ఉన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? మీకే ఆధారం అక్కడ పూర్తిగా దొరకలేదు కదా. అనుమానంతోనే వాళ్లే అక్కడున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అనుమానం ఎప్పుడైతే వచ్చిందో ఆధారం కూడా అక్కడే దొరుకుతుంది. ఎందుకంటే ఆ రోజు తిరిగిన కార్లు, సీసీ ఫుటేజ్లో దొరికిన లెక్క ప్రకారం అవన్నీ ఆ ఇంటికి సంబంధించిన కార్లు. సో ఆ కారులో ఎవరెవరు వెళ్లారు, ఎక్కడెక్కడికి వెళ్లారు, ఇంకేం చేశారు అన్నది ఎంక్వైరీ చేయాలి. అయ్యో, నాతో మాట్లాడుతూ ఏం ఆలోచిస్తున్నావు తారా? మీరు చెప్పింది వింటుంటే ఏం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లోనే అనుమానితుడు ఉంటాడని నేను నమ్మలేకపోతున్నాను. కేవలం కారు నంబర్లున్నాయి కానీ వేరే క్లూస్ ఏమీ దొరకలేదు కదా. మరి దాన్ని పట్టుకుని నేరస్తుడు అక్కడే ఉన్నాడని మీరెలా చెప్తారు? చూడుతారా, అన్ని ఆధారాలు దొరుకుంటే అసలు నేరస్తుడు ఈ పాటికి బయటికి వచ్చి మా స్టేషన్లో నా చేతిలో నా స్టైల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాడు. అనుమానం ఉంది కాబట్టే ఎంక్వైరీ అక్కడి నుంచి మొదలుపెట్టాను. తొందరలోనే నేరస్తుణ్ణి పట్టుకుంటాను. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ఇంట్లో ఎలా తలదాచుకున్నాడో, ఎవరి సాయంతో ఉన్నాడో ప్రపంచానికి చూపిస్తాను. తారా, నువ్వు కాఫీ కలుపుతున్నావు కదా, నేను చూస్తానులే. ఈవిడ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఏదో రోజు గోపిని పట్టుకునేలా ఉంది. అలా జరగకూడదు. నా గోపి మీద అనుమానం రాకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి. అరేరేరే, ఏంటి నాన్నా అప్పుడు నిద్రలు చూసావా? ఏమైంది? ఆకలేస్తుందా? అమ్మ నాకు కాఫీ, నీకు పాలు రెండు తీసుకొస్తుంది. ఈలోగా మనం బయటికెళ్ళి బొమ్మలతో ఆడుకుందాం, ఓకేనా? నాన్నా, ఇదిగో ఇక్కడ బొమ్మలున్నాయి, ఆడుకుందామా? కూర్చో. నువ్వేడుస్తూ అమ్మను ఏడిపిస్తూ ఉంటే ఎలా? అమ్మ పని చేసుకుంటుంది కదా. నువ్వేడుస్తుంటే నాకు కూడా ఎంత బాధగా ఉందో తెలుసా? నిన్ను చూస్తుంటే అచ్చ నా తమ్ముడు బద్రి గుర్తొస్తున్నాడు.
వాణ్ణి కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడించేదాన్ని. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. నా తమ్ముడు నీలాగే పసిపిల్లాడిగా ఉండేవాడు. అప్పుడు వాడిని ఇలా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే నా తమ్ముడు ఎంత బాగా నవ్వేవాడో తెలుసా? నవ్వు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అప్పుడు నీకు పోలీస్ కార్ బొమ్మలు, డాగ్ బొమ్మలు అన్నీ తీసుకొస్తాను. వీరు, నువ్వెక్కడే ఆడుకుంటూ ఉండు. అక్కడేదో పడినట్టుంది, నేను చూసొస్తాను. ఏమేంతారా? అదే మేడం, మీకు కాఫీ కలుపుతాను అన్నాను కదా, ఏదో ఆలోచిస్తూ కప్పులో వేయబోతుంటే పొరపాటున చేయి కాలింది. చూడతారా, అంతలా ఆలోచించడానికి ఏముంటుంది? అయినా నువ్వొక పసిబిడ్డకు తల్లివి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు. వీరుకి పాలు కలిపేశాను మేడం. ముందు మీకు కాఫీ ఇచ్చేసి వీరుకి పాలు పడదామనుకున్నాను. ఇంతలోనే ఇలా చేయి జారింది. పర్వాలేదులే తారా, ఇప్పుడు నా కాఫీకొచ్చిన తొందర లేదు. ముందు వీరు ఆకలికి ఏడుస్తున్నాడు, వాడికి పాలు పట్టు. కాఫీ నేను కలుపుకుంటానులే. సరే మేడం. వీరు 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 ఇందిరా ఇందిరా ఏమైంది? అక్కడ ఎవరో ఒకతను వీరుని తీసుకెళ్లిపోతున్నాడు. ఆగు! ఎవరు నువ్వు? ఆగు! ఆగు! బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తారా, నువ్వేం కంగారు పడకు. వాడెక్కడికి పారిపోలేడు. వాడిని నేను పట్టుకుంటాను. వీరుకు ఏం కాదు. నేను వస్తాను మేడం. చూడు తారా, నువ్వు కూడా వచ్చావంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను పట్టుకుంటానని చెప్తున్నాను కదా. నీ వీరుని తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వు లోపలికెళ్ళు, నేను బాబుని తీసుకొని ఇక్కడికే వస్తాను. వెళ్ళు.